వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు 7, 2024 బుధవారం నాడు శ్రీమతి ముల్లి పావని జంగే యాదవ్ మరియు గౌరవ మున్సిపల్ కమిషనర్ శ్రీ సాబీర్ అలీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా 1వ వార్డులో ఎన్ఎఫ్సి C2 రోడ్లో గుంతలు ఏర్పడటంతో ఆ గుంతల్లో డస్ట్ సాయంతో పూడ్చడం జరిగింది. 5వ వార్డులో KLR నగర్లో ఉన్న రోడ్డు గుంతలు ఏర్పడటంతో ఆ డస్ట్తో గుంతలను పూడ్చడం జరిగింది. అదేవిధంగా మాధవరెడ్డి బ్రిడ్జిపై భారీ వాహనాలు తిరగటంతో గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలను డాంబార్తో పూడ్చడం జరిగింది. అదేవిధంగా EWS సర్కిల్లో గుంతలుగా ఉన్న రోడ్డును డాంబార్తో సమాంతరం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ చైర్పర్సన్ ముల్లి పావని జంగే యాదవ్ SVR స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతూ తడి చెత్తను పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి ఆటోకు ఇవ్వాలని, కుక్కల బెడద గురించి, డెంగ్యూ మలేరియా వ్యాధులు రాకుండా దోమల నివారణ గురించి తగు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ CH వెంకటరెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి K రమాదేవి, 5వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి K అనురాధ, 11వ వార్డు కౌన్సిలర్ శ్రీ కడుపుల మల్లేష్, 18వ వార్డు కౌన్సిలర్ కుతాడి రవీందర్, మాజీ వార్డు మెంబర్ దేవేందర్, శశి, మున్సిపల్ మేనేజర్, వార్డ్ ఆఫీసర్లు, RPలు, SHG మెంబర్స్, ప్రజాప్రతినిధులు, ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.